డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తమిళనాడులో గవర్నర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డంకులు సృష్టించడంపై కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. తక్షణం గవర్నర్ స్పందించి ముఖ్యమంత్రిగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజమహేంద్రి కళాశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజారిటీ సీట్లు వచ్చిన విజయ్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించకుండా గవర్నర్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 4 రోజులుగా నేషనల్ మీడియా అంతా కూడా ఒకే విషయం మీద ఫోకస్ చేసి రోజుకో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నీ కూడా తమిళనాడు విషయాలన్నీ కూడా రాయటం జరుగుతుంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటానికి సరైన అవకాశం ఇవ్వకుండా గవర్నర్ గంటకో మాట మాట్లాడే విధంగా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది, ఏదైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికైతే మెజారిటీ సీట్లు వస్తాయో వాళ్ళే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని చెప్పి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా క్లియర్గా రాశారు. మరి అటువంటి రాజ్యాంగాన్ని గవర్నర్ కాదని కేవలం అమిత్ షాకి ఒక కీలుబొమ్మలా ఉండి అమిత్ షా ఏది చెప్తే అదే ఇతనికి ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తాం. చాలా దారుణమైన విషయం. మరి కేవలం ఈ విజయ్ అనే వ్యక్తి దళిత క్రైస్తవుడు కాబట్టి ఇతన్ని ఎలాగైనా అణచాలి, ఇతన్ని ముఖ్యమంత్రి చేయకూడదనే దురుద్దేశంతో ఈ నరేంద్ర మోడీ కానీ ఈ అమిత్ షా కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దళిత క్రైస్తవులకి క్రిస్టియన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ఉంటుందని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి చేత జడ్జిమెంట్ ఇప్పించారు. ఈవేళ భారతదేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానివ్వండి, సిబిఐ డైరెక్టర్ కానివ్వండి, అందరూ కూడా ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఏది చెప్తే అదే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది వాళ్ళు, నరేంద్ర మోడీ అమిత్ షా ఉద్యోగం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేసే విధంగా ఈవేళ భారతదేశంలో మొత్తం అంతా కూడా వాళ్ళ అండర్లో నడుస్తుంది. అసలు రాజ్యాంగం అనేది మర్చిపోయారు. ఎందుకంటే అంబేద్కర్ గారిని మన పార్లమెంట్లో దూషించిన వ్యక్తి అమిత్ షా దర్జాగా కాలరేసుకి తిరుగుతున్నాడు. ఈవేళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో దాన్ని రద్దు చేసి హిందూ రాజ్యాంగం తీసుకురావాలి భారతదేశంలో అనేటువంటి ఒక కుటిలమైన ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ తమిళనాడులో మరి ఇతన్ని ఎవరైతే అత్యధిక మెజారిటీతో గెలిచి మరి 108 సీట్లు మరి గెలిచినటువంటి ఈ విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి గవర్నర్ ఆహ్వానించకపోవడానికి అదే కారణం. ఎందుకంటే ఈవేళ గవర్నర్ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ కాదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీకి బానిసలాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. ఈవేళ మనం చూసినట్లయితే బెంగాల్లో కూడా ఈ ఎలక్షన్ కమిషనర్ చేతిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీని నానా తిప్పలు పెట్టి మొత్తం మీద ఆవిడ బయటకు గెలిచారు. అలాగే ఎక్కడైనా సరే ఈవేళ మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వాడిని కుక్కలా తిప్పుకుంటారు కూడా. నరేంద్ర మోడీ ఏం చెప్తే అదే, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ అండర్లో ఉంది, ఎప్పుడు లోపల ఏం చేస్తాడు అని చెప్పి అతను నరేంద్ర మోడీ ఏం చెప్తే అదే చేస్తున్నాడు. ఆ రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసేసి ఒక సామంత రాజులాగా ఈ వ్యవస్థలన్నీ తన చేతిలో పెట్టుకుని ఈ నరేంద్ర మోడీ అని ఆయన మరి ఒక మహారాజులాగా ఆయనకి ప్రధానమంత్రిలాగా అమిత్ షా ఉండి ఈ దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా నశించిపోయింది. ఈ సామంతరాజు అయినటువంటి ఈ నరేంద్ర మోడీ ఆ ట్రంప్కే
సార్వభౌముడాడు ట్రంప్, వారి దగ్గర సామంతరాజు ఈ ఎవరు నరేంద్ర మోడీ. ఆ ట్రంప్ ఏం చెప్తే అది చేస్తాడు. ఇక్కడ ఆ పెట్రోల్ కొనదే రష్యాలంటే మానేస్తాడు, నువ్వు చైనాతో డీలింగ్లు వద్దంటే మానేస్తాడు. ఆ రకంగా ఒక సామంతరాజులాగా ట్రంప్కి ఒక బానిసలాగా ఈ మిగతా గవర్నర్లు అందరూ కూడా అమిత్ షాకి బానిసలాగా ఈ రాజ్యాంగ వ్యవస్థ రన్ అవుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, ప్రజాస్వామ్యానికే భంగం కలిగించేటువంటి విషయం. మరి మీరు తక్షణం గవర్నర్ ఈ విజయ్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీకి పిలిచి మరి ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ఈ గవర్నర్ మీద ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అంటే నేను విజయ్ చెప్పింది ఒక మాట నాకు బాగా నచ్చిందండి. నేను ఏదైతే కులాలను అడ్డెట్టుకుని మతాలను అడ్డెట్టుకుని రాజకీయం చేస్తారో అటువంటి పార్టీలతో నేను పొత్తు పెట్టుకోను, వాళ్ళతో నేను కలవనని చెప్పి మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ చెప్పాడు. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకే అన్ని కులాలకే అందరికీ కూడా సమానమైన భాగస్వామి ఇచ్చి అందరినీ సమానంగా గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ముస్లింలకైనా క్రైస్తవులకైనా హిందువులకైనా సమానమైన హక్కులు ఉంటాయి, సమానమైన భాగస్వామి ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ విజయ్ మరి కాంగ్రెస్ పార్టీని ఎంచుకుని కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన ఎలియన్స్ పెట్టుకుని గవర్నమెంట్ ఫారం చేయడానికి అతను సిద్ధపడ్డాడు. దీన్ని అడ్డుకోవడం అనేది చాలా దారుణం. ఇదే విషయం కనుక కంటిన్యూ అయ్యి మరి కనుక ఇతనికి ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వకపోతే భారతదేశ వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా మరి తిరగబడే పరిస్థితి వస్తుంది. అప్పుడు నరేంద్ర మోడీ ఉండడు, అమిత్ షా ఉంటాడు, ఇద్దరు కూడా అమెరికా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, వాళ్ళ సార్వభౌమైనటువంటి ట్రంప్ గారి దగ్గర పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు తక్షణం విజయ్ చేత మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించండి, గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పి తమిళనాడు గవర్నర్ గారికి హితవు పలుకుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా విజయ్ బాటలో వెళ్ళాలంటారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ ఎందుకంటే గట్టిగా మాట మాట్లాడతాడు, అతని గురించి మాట్లాడాలంటే ఒక్క రోజు ఈయన కూడా మాట్లాడు. ఈ స్టేట్ ఎస్సీసీ వెళ్ళడానికి పవన్ అనేవాడు. నేను ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయీని. మాది గత 30 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ట్రేడ్ యూనియన్ లీడర్స్ని, అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ చైర్మన్ కూడా చేసి రిటైర్ అయినాను. అయితే ఈరోజు చాలా ప్రభుత్వాలు చూసాం. ఏదైతే ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వీరు రాజ్యాంగానికి విరుద్ధంగా వీరు ఏమనుకుంటే అది చెయ్యాలి, న్యాయస్థానాన్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడమే, సామాన్యులను ఇబ్బంది పెట్టడమే వీళ్ళు ఒక కర్తవ్యంగా తీసుకున్నారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని పక్కకు తొలగించి మతము లేదా కులమో లేదా ఈ యొక్క లేని మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మనువాదంతో ఈ భారతదేశాన్ని మళ్ళా ఒక 100 ఏళ్ళు వెనక్కి పంపించాలని చూస్తున్నారు. చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ సంస్థలు తీసుకెళ్ళేమో ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చేయడం, అలాగే ఏ కార్యక్రమం చేసినా నీతిపరులను తీసుకెళ్ళేమో మంచి వాళ్ళని తీసుకెళ్ళేమో జైల్లో పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అంటే ఒక ఇండస్ట్రీస్ పెట్టాలి, మంచి ఉద్యోగాలు కల్పించాలి, మంచి వైద్యము అలాగే విద్య ప్రతి ఒక్కరిని అర్హులుగా చేయాలి. ఆ యొక్క కార్యక్రమాలు లేకుండా ఈరోజు జరుగుతున్న అన్యాయానికి మేము ఎవరైతే విజయన్ గారు ఉన్నారో ఆ విజయన్ గారికి మద్దతు ఇస్తూ అలాంటి ప్రభుత్వాలు భారతదేశం అంతా రావాలి, నీతిగా రాజ్యాంగాన్ని నిలబెట్టి రాజ్యాంగ పరంగా ఈ భారతదేశం నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి జై భీమ్ తెలుపుకుంటూ